ఒక్కసారి ఈ కథ వినండి. అమ్మవారిని నమ్మితే జీవితం నిజంగా ఇలా మారుతుందా? ఒక పేద అమ్మాయి కన్నీళ్లను అమ్మవారు ఎలా ఆశీర్వాదంగా మార్చారో ఈ కథ విన్నాక మీ కళ్ళల్లో కూడా నీళ్లు వస్తాయి. ఒక పేదింటి అమ్మాయి మనసుతో ఎలా వేడుకుందో ఇప్పుడు మనం ఈ కథలో తెలుసుకుందాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన పరిచయం. నేను మీ ఉమ్మ. ఒక చిన్న గ్రామంలో కనకదుర్గమ్మ గుడి ఉండేది. ఆ గ్రామంలోనే లక్ష్మి కుటుంబం నివసిస్తుండేది. అమ్మ కష్టపడుతుంది, నాన్న అనారోగ్యం, తమ్ముడి చదువు మధ్యలో ఆగిపోతుంది. అమ్మకు తోడుగా లక్ష్మి చిన్న చిన్న చేతి పనులు చేస్తుంది. లక్ష్మి మాత్రం ప్రతిరోజు అమ్మవారి గుడికి వెళ్ళేది. అక్కడ అమ్మ ముందు నిలబడి ఒకటే అడిగేది, అమ్మ నాకు ధైర్యాన్ని ఇవ్వు, మా ఇంట్లో సంతోషంగా అందరూ నవ్వుతూ ఉండాలి అని మాత్రమే కోరుకునేది. ఒకరోజు పూజారి అడుగుతాడు, ఎందుకమ్మా ప్రతిరోజు వచ్చి అలా ఏడుస్తూ ఉంటావు అని. అప్పుడు లక్ష్మి నవ్వుతూ చెప్తుంది, నేను ఏడవడానికి రానయ్యా, నా బాధ అమ్మవారికి చెప్పి తేలిక పడటానికి వస్తాను అని. ఆ మాట విన్న పూజారి చాలా ఆశ్చర్యపోతాడు. అలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ఒకరోజు ఊర్లో జాతర జరుగుతుంది. పెద్ద జాతర జరుగుతుంది. అందరూ అక్కడ కొత్త బట్టలు వేసుకుని వస్తారు. లక్ష్మి మాత్రం పాత చీరలోనే వస్తుంది. అందరూ నవ్వుతారు. అయినా సరే లక్ష్మి ఎవరిని ఏమనదు. అమ్మ ముందు నిలబడి ఒకటే అడుగుతుంది, అమ్మ నాకు కొత్త బట్టలు, నగలు, డబ్బు ఏమీ వద్దు. మా ఇంట్లో మా అమ్మ నవ్వుతే చాలు అని మాత్రమే అడుగుతుంది. అమ్మవారు ఆ మాటతో కరిగిపోయి ఆ రాత్రి ఒక అద్భుతం జరుగుతుంది. తను చేసే చిన్న చిన్న చేతి పనులకు ఒక పెద్ద షాప్ అతను వచ్చి తన సరుకునంతా కొంటాడు. అక్కడితో లక్ష్మి కష్టం మెల్లమెల్లగా తీరిపోయి తను చాలా సంతోషంగా ఉంటుంది. ఒకరోజు అదే గుడికి కొత్త బట్టలతో వచ్చి అమ్మ ముందు నిలబడి కన్నీళ్ళు పెట్టుకుంటుంది. అప్పుడు పూజారు అడుగుతాడు, ఇప్పుడెందుకమ్మా ఏడుస్తున్నావు అని. లక్ష్మి చేతులు జోడించి చెప్తుంది, అప్పుడు బాధలో ఏడ్చాను, ఇప్పుడు అమ్మవారి దయ గుర్తుకొచ్చి ఏడుస్తున్నాను అని. ఆ రోజు నుంచి ఆ ఊరిలో ఒక మాట ప్రసిద్ధమైంది, అమ్మవారిని నమ్మిన వారు ఎప్పుడూ ఒంటరి వారు కాదు అని. నిజమే కదా? విన్నారుగా కథ ఎలా అనిపించిందో? కామెంట్ చేయండి, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ టు ఆల్.